మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. కుక్క కాటికి చెప్పు దెబ్బలా. ఈ రోజు నువ్వు చేసింది చాలా మంచిది. దాని గురించి నువ్వు ఇంతగా ఆలోచించడం అనవసరం. శ్వేత, నేను జరిగిన దాని గురించి ఆలోచించడం లేదు. జరగబోయే దాని గురించే భయపడుతున్నాను. జరిగింది తెలిస్తే అమ్మ నాన్న కంగారు పడతారు. నన్ను ఉద్యోగం మానేయమని చెప్తారు. నా జీవితం మా కుటుంబానికి, మా అవసరాలకి చాలా హెల్ప్ అవుతుంది. అలాంటి ఉద్యోగానికి ప్రాబ్లం వస్తే ఇంట్లో అందరూ కష్టాలను ఫేస్ చేయాల్సి వస్తుంది. సరిత ఒక ఆడదే ఉండి కూడా పక్క బ్రోకర్లా మాట్లాడుతుంది. కృష్ణకుమార్ ఏం చేసినా సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఆవిడికి ఒక కూతురుంది కదా, తన కూతురికి కూడా ఇలాంటి సమస్య వస్తే అప్పుడు కూడా ఇలాంటి బ్రోతలగిరి చేస్తుందా? ఛీ! ఆ సరిత బుద్ధే అంతా. పై వాళ్ళని కాకాపట్టి ఏదో ఒక విధంగా పబ్బం గడుపుకుని చీపు మొహంది. ఇప్పుడు కూడా ఆ కృష్ణకుమార్ ఏదో ఒక ఆశ చూపి నీతో మాట్లాడమని చెప్పుంటాడు. కృష్ణకుమార్ అంత నీచుడు ఈ ప్రపంచంలోనే ఉండడు. 2 బిడ్డల తండ్రి ఉండి కూడా ఒక ఆడపిల్లతో ఇలా నా బిహేవ్ చేస్తాడు. నా చెంపదెబ్బ వల్ల వాడిలో మార్పు రాకపోగా కోపం పెరుగుతుంది. ఎప్పుడు ఏం చేస్తాడోనని భయపడే కన్నా నేను జాబ్కి రిజైన్ చేయడమే మంచిదనిపిస్తుంది. ఏదే మంచిది? జీతం లేకపోతే ఇల్లు గడవదు అని నువ్వే చెప్పావు. ఇప్పుడేమో ఉద్యోగం మానేస్తాను అంటున్నావు. బ్రెయిన్ పనిచేస్తుందా నీకు? అది కాదు శ్వేత. ఈ ఆఫీస్లో జాబ్ మానేసి వేరే చోట చూసుకుంటాను అంటున్నాను. కంపెనీ మారితే కనీసం జీతమైనా ఎక్కువ వస్తుందేమో. వస్తుంది. నువ్వు కోరుకున్నట్టు జీతం ఎక్కువే వస్తుంది. కానీ ఆ కొత్త కంపెనీలో కూడా కృష్ణకుమార్ లాంటి మృగాలు, సరిత లాంటి చీప్ మనుషులు ఉండరని గ్యారంటీ ఏమైనా ఉందా? చూడు జ్యోతి, గుండెల్లో ధైర్యం, మాటల్లో కాన్ఫిడెన్స్ ఉన్నంతకాలం చుట్టూ మనుషులు, పరిస్థితులు ఎలా ఉన్నా బ్రతికేయొచ్చు. పిరికిదాన్లాగా జాబ్ వదిలి వెళ్లటం కాదు, ఇక్కడే ఉండి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. నా ఫ్రెండ్గా నిన్ను చూసి గర్వపడాలి కాని జాలి పడకూడదు జ్యోతి. అర్థం చేసుకో. అర్థమైంది శ్వేత. జాబ్కి రిజైన్ చేయను. ఈరోజు జరిగిందంతా మనసులో నుంచి తీసేస్తాను. ఏం జరగనట్టే ఉంటాను. ఆ రాస్కెల్ మళ్ళీ నా జోలికొస్తే ఆఫీస్లో అందరి ముందే కాళ్ళు చేతులు విరిచేస్తాను. ఆ సరిత మళ్ళీ పిచ్చి కుత్తలు కూసినా, వెదవ రాయబారాలు నడిపినా కళ్ళు పీకి చెవులు పిండేస్తాను. ఇంకా శృతి మించితే ఈ జ్యోతి ప్రచండ రూపాన్ని చూస్తారు. వాళ్ళ శవాలు చూడ్డానికి కూడా నేను వెనకాడను. శభాష్ జ్యోతి, ఈ ఆవేశం, కోపమే నేను కోరుకున్నది. నువ్విలానే ఉండు. నీకెలాంటి సపోర్ట్ కావాలన్నా నేను చేస్తాను. ఏమండి, కావేరి, మీ ఆయన ఇంక ఇంటికి రాలేదు. ఒకసారి ఫోన్ చేసి ఎక్కడున్నాడో కనుక్కో. ఏంటి ఫోనా? నేనా? ఇప్పుడు చేస్తే లిఫ్ట్ చేయడమ్మా. ఒకవేళ చేసినా కోపంగా మాట్లాడతారు. ఆ తిట్లు తినడం కన్నా ప్రశాంతంగా కూర్చోడమే మేలు. ఇలాంటి ఆలోచనలు పనుల వల్లే మొగుడు పిల్లల మధ్య దూరం మొదలవుతుంది. కాపురంలో మొగుడు ముందు తగ్గినా తప్పులేదే. ఒకసారి ఫోన్ చేయి. నేను చెయ్యనమ్మా. ఎంత లేట్ అయినా ఆయనే వస్తారులే. నీకు నిద్రొస్తే వెళ్ళి పడుకో. మరి నువ్వేం చేస్తావు? నీ మొగుడు కోసం పడిగాపులు కాస్తావా? కాదు,
నిద్ర పట్టే వరకు ఫోన్ చూసుకుంటాను. అంతేకాని సూర్య ఎక్కడున్నాడో తెలుసుకోవా? కావేరి, సూర్య వచ్చాడు. చూశాను. చూడటం కాదే, పాలు కాచి తీసుకెళ్ళు. సూర్య కోపంగా ఉన్నా సరే ప్రేమగా దగ్గరయ్యే ప్రయత్నం చెయ్యి. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఆ అత్తగారని కూడా చూడకుండా నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు పాలు మురిపాలు అని దగ్గరికి వెళ్తే నా పీక పిసికేస్తారు. నీ మొహం. సూర్య అలసిపోయి ఇంటికొచ్చాడు. ఉదయం ఉన్నంత ఆవేశం ఇప్పుడుండదు. ప్రేమగా పాలు తీసుకెళ్తే ఖచ్చితంగా కరుగుతాడు. అదీ కాక మావయ్య ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి గొడవ చెయ్యడు. నా మాట విని పాలు తీసుకుని వెళ్ళు. ఏమండి, భోజనం చేశారా? అది నీకు అనవసరం. అంటే చేయలేదన్నమాట. రండి, భోజనం వడ్డిస్తాను. భోజనం కాదు, ఇంత విషం పెట్టు, తిని చేస్తాను. ఎందుకండి అలా మాట్లాడతారు? కనీసం ఈ పాలైనా తాగండి. ఏంటి అలా చూస్తున్నారు? ఇందులో విషమేం లేదండి. అలాంటిది ఏదైనా ఉంటే మీకివ్వడం కాదు, ముందు నేనే తాగేస్తాను. నా బాధ కోపం అంతా మీ గురించి కాదండి. తాళి కట్టిన భర్త ప్రేమగా ఉండకపోయినా పర్లేదు గాని పరాయి ఆడదాన్ని పట్టించుకుంటే ఈర్ష్య కోపం రాకుండా ఉంటాయా? చూడు, నీకు 1,00,000 సార్లు చెప్పాను, మన ఆలోచన ఏదైనా కానీ చూసే దృష్టి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. బంధం విలువ తెలియని నీకు జీవితాంతం బాధే మిగులుతుంది. ఏంటండి మీరు? భర్త అయ్యుండి ఆశీర్వదించాల్సింది పోయి ఇలా శాపనార్థాలు పెడుతున్నారు. శాపాలు నేను పెట్టడం కాదు, నీతో పాటు ఇంట్లో అందరి బ్రతుకుల్ని శోక సముద్రంలో ముంచుతున్నది నువ్వు, మీ అమ్మ. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? అన్నీ మీ అమ్మే చేస్తుంది. నీ బుద్ధి తెలిసి కూడా పద్ధతులు చెప్పట్లేదు, మనుషులతో సర్దుకుపోవడం నేర్పలేదు. ఇన్ని రోజులు నీ ఒక్కదాని మాటే భరించలేకపోయానంటే ఇప్పుడు మీ అమ్మ కూడా తలకాయ పోట్లా తయారైంది. ఇదిగో, మీరు మాటి మాటికి మా అమ్మ ననకండి. మా అమ్మే కాదు, కూతురు కాపురం కోసం ఆలోచించే ఏ తల్లైనా అలానే ఉంటుంది. అయినా మీ తప్పేం లేనట్టు మమ్మల్ని తిడతారెందుకు? మీరు నాతో సంతోషంగా ఉంటే అసలు సమస్య అనేది ఉంటుందా? అంతటికీ కారణం నేను, మా అమ్మ కాదు, మీరు, ఆ సంధ్య. అవును, అన్నిటికీ సంధ్యే కారణం. పెళ్ళే వద్దనుకొని ప్రశాంతంగా బ్రతుకుతున్న నన్ను బలవంతంగా ఒప్పించడం సంధ్య చేసిన మొదటి తప్పు. మన మధ్య దూరం రాకూడదని నువ్వెంత తిడుతున్నా మంచి చేయాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు. నువ్వు చిన్న పిల్లవనే ట్యాగ్ ఇచ్చి నీ మీద కోపాన్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది చూడు, అదైతే క్షమించరాని తప్పు. తప్పు తప్పు అంటూనే గొప్పలు చాలా బాగా చెప్తున్నారు గాని ముందు పాలు తాగండి, వేడి చల్లారిపోతుంది. ఈ పాలు తాగి పడుకోండి. ఆ పాలేదో నువ్వే తాగిచావు. ఇందులో విషం లేదంటే తాగి చావమంటారేంటి? అమ్మా, 2 ప్లేట్లు పెట్టింది చూసావా? టిఫిన్ పెడుతూ ఇద్దరి మధ్య సంధి కుదిర్చాలని దీని ఆశ. కానీ అది జరిగే పని కాదనుకుంటా. పాపం అమ్మా, తన మొహం చూసావా ఎలా మాడిపోయిందో? రాత్రి మనం వెళ్ళిన తర్వాత కూడా మామయ్య బాగానే కోటింగ్ ఇచ్చినట్టున్నాడు. ఒక్కటి సరిపోది, దాని పొగరు బుద్ధి గాడిలో పడాలంటే అలాంటి కోటింగ్లు 10 పడాల్సిందే. రాత్రులు తిట్లు తినడం, ఉదయం అట్లు వేయడం, తన పని బాగుందమ్మా. బాగుండడం కాదే, పిల్లావంటే అలానే ఉండాలి. నువ్వు ఉన్నావు, మొగుడు దగ్గరికి వెళ్ళమంటే అరుస్తాడు కరుస్తాడు అని ఆగిపోతావు. ఆవిడ గారు కొన్ని తెలివితేటలు నాకు కూడా ఉంటే ఈ ఇంటికి నేనే మహారాణిని అయ్యేదాన్ని. ఆవిడ గారిని దాసిగా చేసి పనులు చేయించేదాన్ని. ఇప్పుడు మాత్రం పోయేదేముంది, నీ కోరిక తీర్చడమే నా లక్ష్యం. మావయ్య వస్తున్నాడు.
ఏమండి, రండి టిఫిన్ వడ్డిస్తాను. నాకేమొద్దు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. తిని వెళ్ళండి. సూర్య కూడా వస్తారు. ఇద్దరూ కలిసి తిని ఆఫీస్కి బయలుదేరండి. అసలేమనుకుంటున్నావు నువ్వు? నిన్న అంత పెద్ద గొడవ జరిగింది. మా అక్కను అడ్డంగా నరికేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. అలాంటి వాడితో కలిసి కూర్చుని నేను టిఫిన్ తింటానని ఎలా అనుకున్నావు? ఏంటండి ఇది? ఇన్ని రోజుల స్నేహంలో సూర్యని అర్థం చేసుకున్నది ఇంతేనా? ఇదే వద్దని చెప్పాను సంధ్య. నువ్వు ఫస్ట్ సూర్యకి సపోర్ట్ చేయటం మానే. అయ్యో, నేను సపోర్ట్ చేయడం లేదండి. కలిసి ఉండాల్సిన మీరిద్దరూ విడిపోకూడదని కోరుకుంటున్నాను. అందుకైనా ఈ రాయబారాలు కలిసి టిఫిన్ వడ్డించుతారు. చూడు, మా అక్క కావేరి ఏమన్నారో నాకు అనవసరం. కానీ సూర్య అన్న మాటలకి నాకు చాలా కోపం వచ్చింది. అందుకే అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. నిజంగా వాడు నన్ను అర్థం చేసుకుని ఉంటే రాత్రి వచ్చి నాకు అక్కకో సారీ చెప్పేవాడు కదా. కానీ అలా చేయలేదు. నువ్వు మాత్రం మా ఇద్దరి మధ్య సంధి చేయాలని మాత్రం చూస్తున్నావు. నేను అన్ని మర్చిపోయి మామూలుగా ఉంటే చేసిన తప్పు ఎలా తెలుసుకుంటాడు? వద్దండి, గొడవ పెద్దది చేయొద్దు. ఈ మాట నాకు కాదు, సూర్యకి చెప్పు. ఏమండి, టిఫిన్ చేసి వెళ్ళండి. నాకొద్దు. మధ్యాహ్నం లంచ్ కూడా రాను. ఫోన్ చేసి విసిగించొద్దు. ఆహా, మామయ్య తిట్లు, అత్త కన్నీళ్లు చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. అమ్మా, నా మొగుడు వస్తున్నాడు. ఈయనేమంటాడో చూద్దాం. సంధ్య, ఆకాష్ ఎక్కడ? ఆఫీస్కి వెళ్ళారు. ఒక్కడే వెళ్ళాడా? అవునండి. అదేంటి, ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, ఇద్దరం కలిసి అటెండ్ అవ్వాలనుకున్నాం. ఏమోనండి, నాకదంతా తెలీదు. సార్ ఇంకా కోపంగానే ఉన్నారా? అవును, టిఫిన్ కూడా తినకుండా వెళ్ళారు. ఎందుకంత కోపం? ఉండదా మరి? ఏం జరిగిందో తెలియకుండా ఆయన మీ మీద కోపడ్డారు. మీరైనా ఆయన్ని అర్థం చేసుకుని సారీ చెప్పొచ్చు కదా. ఏంటి, సారీ చెప్పాలా? అలా చెప్తే తప్పు నాదవుతుంది కదా సంధ్య. నిన్నంత సీరియస్ అయిన వాడు కనీసం నన్ను ఏం జరిగిందని ఒక్క మాట అడిగాడా? ఆయనేం అడగడు గాని నేను మాత్రం తల దించుకొని సారీ చెప్పాలా? ఆగండి, మీరైనా టిఫిన్ తిని వెళ్ళండి. వద్దు, తినాలని లేదు. ఏమండి, టిఫిన్ తిని వెళ్ళండి. మీరు తినకపోతే పాపం అత్త కూడా మానేస్తుంది. అసలే ఒట్టి మనిషి కూడా కాదు. ఆకలితో ఉండడం మంచిది కాదు కదండి. ఇంకోసారి వంకర మాటలు వాగితే చంప పగిలిపోతుంది. సంధ్య ఎవరి కోసం కాకపోయినా కడుపులో ఉన్న బిడ్డ కోసమైనా ఆలోచిస్తుంది. నువ్వేం సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు మీ అమ్మ బాగా తిని పడుకోండి, అంతకు మించి పనే ఉంది. రే సన్నాసి, ఇందాకటి నుంచి చూస్తున్నాను. కొత్తగా వచ్చిన మెట్రో ట్రైన్ లాగా ఆగకుండా అటు ఇటు తెగ తిరుగుతున్నా. ఏంట్రా విషయమో? అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాను అందరి ముందు నన్ను సన్నాసని పిలవద్దని? ఎవరుంటే ఏంట్రా, చిన్నప్పటి నుంచి అలవాటైన పదం. ఇదిగో చూడు, నాకు ప్రేమ వచ్చినా కోపం వచ్చినా ఆ మాట మాత్రం మర్చిపోలేనురా సన్నాసి. పట్టుకో. నాన్నమ్మా, అయినా నువ్వేంటి ప్రేమగా బుజ్జి, కన్నా, నాన్న, బాబు అనేవాళ్ళని చూసాం, కానీ ఇలా తిట్లతో పిలవడం ఏంటి? అలా పిలిస్తే నాకు కూడా ఇష్టం లేదు. అవునా, నీకిష్టం లేదంటే ఈ రోజు నుంచి కాదు, ఈ రోజు మాత్రం పిలవడం మానేస్తాను, సరేనా? విషయం ఏంటో ఇప్పటికైనా చెప్పరా బడుద్దాయ్. ఏహే ఆపండి. ఒక పక్క పెళ్లి వాళ్ళ నుండి ఏ కబురు రాలేదని నేను టెన్షన్ పడుతుంటే మీకు వెటకారం నవ్వులు.
పోనీ మీరే ఆ హైటెక్ శాస్త్రికి ఫోన్ చేయొచ్చు కదా. చేశాను, కానీ లిఫ్ట్ చేయట్లేదు. అతనే తిరిగి చేస్తాడేమోనని ఎదురు చూస్తున్నాను. జాతకాలు కలిసేయో లేదు, పెళ్లి వాళ్ళకి మన పద్ధతులు నచ్చేయో లేదోనని నేను గింజుకుంటుంటే మీకేమో నవ్వులాటగా ఉంది. నారాయణ, నువ్వు గింజుకున్నా పుంజుకున్నా రావాల్సిన వార్త రాకుండా పోదు కదరా. అమ్మా, శాస్త్రి గారు ఫోన్ చేస్తున్నారమ్మా. మరెత్తి మాట్లాడరా. హలో శాస్త్రి గారు. హియర్ హైటెక్ శాస్త్రి స్పీకింగ్. దేర్ నారాయణరావు గారైనా టాకింగ్? నేనే శాస్త్రి గారు. మీ ఫోన్ కోసమే నేను వెయిటింగ్. వెధవది, బాగానే రైమింగ్ లో ఉన్నారు. మీరు టైమింగ్ లో లేరని నేనే రైమింగ్ లోకి వచ్చాను. వెధవది, సెటైర్ బాగానే వేశారు గాని నా కష్టాలు మీకేం తెలుసు. ఉదయం నుండి ఇంట్లో వైఫై పనిచేయక పనులన్నీ ఆగిపోయాయి. అందుకే రోడ్డు ఎక్కాను, ఫోన్లు చేయడం మొదలుపెట్టాను. శాస్త్రి గారు, ఇంతకీ పెళ్లి వాళ్ళు ఏమన్నారండి? వస్తున్నా అక్కడికే వస్తున్నా. మీ కాబోయే వియంకుల వారిని ఇవాళే కలిశాను. కూలంకుశంగా మొత్తం మాట్లాడేశాను. మాట్లాడారా? వాళ్ళు ఏమన్నారు? ఈ హైటెక్ శాస్త్రి మాట్లాడటం పని జరక్కపోవటమా? వాళ్ళకంతా నచ్చింది. మీతో సంబంధం కలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నారండి. అవునా? చాలా సంతోషం. సంతోషమే, కానీ మళ్ళీ ఏమైంది శాస్త్రి గారు? కంగారు పడాల్సింది ఏమీ లేదు నారాయణ గారు. కాకపోతే ఒక్కసారి మీరు కాబోయే వియ్యంకుడు గారింటికి వెళ్ళి పర్సనల్ గా అన్ని విషయాలు మాట్లాడుకుంటే బాగుంటుంది అని. ఓ సింతేనా? ఇలాంటి శుభవార్తలు ఫోన్లే కాకుండా నేరుగా వెళ్ళి మాట్లాడుకోవడమే మంచిది. నన్ను ఎప్పుడు వెళ్ళమంటారు? శుభస్య శీఘ్రమని. ఎప్పటి వరకు ఎందుకండి, ఇప్పుడే వెళ్ళి మాట్లాడుకోండి. నేను కూడా అక్కడికే వస్తానుగా. వెధవది, ముఖాముఖి మాట్లాడేసుకుని మీరు సరే అనుకుంటే నేను కూడా ముహూర్తాలు పెట్టేస్తాను. అలాగే శాస్త్రి గారు, మీరు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడే బయలుదేరతాను. నారాయణ గారు, వెధవది, నేను కూడా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వెంటనే బయలుదేరతానండి. ఏమండి, ఏమైందండి? వాళ్ళు ఏమన్నారంట? ఎక్కడికో బయలుదేరతానంటున్నావు? కాబోయే వియ్యంకుల ఇంటికేనా? చెప్పండి నాన్న, వాళ్ళేమన్నారు? మన జ్యోతి వాళ్ళందరికీ నచ్చిందంట. ఒకసారి ఇంటికొచ్చి మిగిలిన విషయాలు మాట్లాడుకుంటే మంచిదని చెప్పారట. ఎంత చల్లని మాట చెప్పావురా నారాయణ. ఏమండి, మీరు వెళ్ళేటప్పుడు నేను కూడా వస్తానండి. వద్దులే సుశీల, ముందు నేను వెళ్ళి మాట్లాడతాను. వాళ్ళు ఏం మాట్లాడతారో చూసి ఆ తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాం. నాకు తెలిసి జాతకాలు కూడా కలిసి ఉంటాయి. కట్నం కూడా వద్దన్నారు కాబట్టి ఏ రోజైతే బాగుంటుందో, పెళ్లి ఎక్కడ చేస్తే అందరికీ వీలుగా ఉంటుందో ఇలాంటివి మాట్లాడతారనుకుంటారా? అంతేలేమ్మా, అంతకుమించి ఏముంటుంది? శాస్త్రి గారు కూడా అక్కడికి వస్తానని చెప్పారు. అంతా ఓకే అనుకుంటే నిశ్చితార్థానికి పెళ్లికి ముహూర్తాలు పెట్టించడమే. అక్క, ఆ తర్వాత పెళ్లి కార్డుల ప్రింటింగ్లు, హల్దీ ఫంక్షన్ లో డాన్సింగ్లు, పెళ్లికలో వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా. సార్, మీకు టీ తీసుకురామంటారా? తీసుకురా. సూర్య సార్ మీతో రాలేదా? ఆయన కూడా తీసుకురావాలి సార్. ఆ విషయం నన్ను అడుగుతావే? ఆ సార్ వచ్చిన తర్వాత ఆయన అడిగి కావాలంటే అప్పుడు తీసుకురా. సారీ సార్. అలాగే సార్. రాజు, ఇలారా. బాస్ చాలా కోపంగా లోపలికి వచ్చాడు కదా, మూడెలా ఉంది? నీతో ఎలా మాట్లాడారు? ఏమైందో తెలియదు సార్. బాస్ మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు. సూర్య గారికి టీ తీసుకురా అని అంటే ఆయన వచ్చిన తర్వాత అడగని కోపంగా చెప్పారు సార్.
ఏమైందో మరి వాళ్ళిద్దరికి? ఏదో పెద్ద ప్రాబ్లమే వచ్చినట్టుంది. ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా, ఫ్యామిలీ ప్రాబ్లం అవ్వచ్చు. ఏదైనా కానీ ఈ అవకాశాన్ని నాకు అనుగుణంగా మార్చుకోవాలి. ముందు ఆ సెక్యూరిటీ గాన్ని ఇక్కడి నుంచి తప్పించాలి. గుడ్ మార్నింగ్ సార్. ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలి. సార్, మనం కొత్తగా కొనాలనుకుంటున్న సైట్ ఓనర్ ఫోన్ చేశాడా? చేశాడు. అతనికి ఇంకా చెక్ ఎందుకు పంపించలేదు? చెక్ పంపాలంటే సంతకం పెట్టాలి కదా సార్. ఆల్రెడీ నేను సైన్ చేశాను కదా. మీరు కాదు సార్, సూర్య సార్ సంతకం పెట్టలేదు. పెట్టలేదా? ఎందుకు? తెలియదు సార్. ఆకాష్ సార్ సంతకం అయిపోయింది. మీరు బిజినెస్ పార్ట్నర్ కాబట్టి మీరు కూడా సంతకం చేస్తే చెక్కు చెల్లుతుందని కూడా చెప్పాను సార్. అయినా సరే సంతకం పెట్టనని చెప్పారు సార్. ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేయకుండా కొత్త ల్యాండ్లు ఎలా కొంటారని, ఇది కరెక్ట్ డెసిషన్ కాదని చాలా సీరియస్గా మాట్లాడారు. అంటే నా డెసిషన్నే కరెక్ట్ కాదని చెప్పాడా? నేను కూడా అదే అడిగాను సార్. దానికి సూర్య గారు, నేను ఈ కంపెనీలో ఈక్వల్ పార్ట్నర్ని, అతను డెసిషన్ తీసుకున్నంత మాత్రాన నేను ఒప్పుకోవాల్సిన రూల్ లేదని చాలా సీరియస్గా ఏదేదో మాట్లాడారు సార్. సూర్య అలా మాట్లాడా? అవును సార్. ఆయన మాటలకి నేను కూడా షాక్ అయ్యాను. మీరెళ్ళా చెక్ తీసుకురండి. ఎందుకు సంతకం పెట్టాడో నేను చూస్తాను. ఎందుకు సార్ అనవసరంగా గొడవలు? ఆయన మనసులో ఏముందో? మీరు నా కింద పని చేస్తున్నప్పుడు నేను చెప్పింది మాత్రమే వినాలి. నాకు సలహాలు ఇవ్వకండి. సారీ సార్, ఇప్పుడే చెక్ తీసుకొస్తాను. వెళ్ళు. ఏమండి, కొంచెం కూరవేనా? వద్దు. కూరలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఎవరుండారు? నీ మేనకోడలే తమ్ముడు. నిజంగా చెప్తున్నావా మావయ్య? నిజంగానే కావేరి, కూరలు చాలా బాగున్నాయి. వడ్డించు. థ్యాంక్స్ మావయ్య. సంధ్య, సంధ్య, సంధ్య